హైదరాబాద్ మలక్పేట్ కాల్పుల కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. సిపిఐ నేత చందు నాయక్ హత్యలో మొత్తం 9 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. 5గురు పోలీసుల ఎదుట లొంగిపోగా మిగతా 4 పరారీలో ఉన్నారు. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది? చందు నాయక్కు హంతకులతో ఉన్న సంబంధాలేంటి? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నగరం నడిబొడ్డున మంగళవారం జరిగిన సిపిఐ నేత చందు నాయక్ హత్య సంచలనం రేకెత్తించింది. హతుడు చందు నాయక్, ప్రధాన నిందితుడు రాజేష్ కు మధ్య భూతగాదాలున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పుల్లో మొత్తం 9 మంది పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్లో రాశారు. కాల్పుల ఘటనలో రాజేష్ తో సహా 4 పాల్గొనగా మిగిలిన 5 సహకరించారు. నిందితుల కోసం 10 టీంలు ఏర్పాటు చేసి గాలిస్తున్నాయి. కాల్పులకు కుంట్లూరులోని భూతగాదాలే కారణమని పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల నుంచి రాజేష్ కి చందు నాయక్ కి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేష్ కక్ష పెంచుకున్నాడు. చందు నాయక్ ను హత్య చేయడానికి ఆయన ఇంటి ముందు రెంటల్ కారుతో రెక్కీ చేశారు. హత్యకు వాడిన కారును బుధవారం మలక్పేట పోలీసులు సీజ్ చేశారు. హత్య తరువాత నిందితులు కారును మధ్యలో వదిలేసి పారిపోయారు. కారును అద్దెకు ఇచ్చిన సెల్ఫ్ డ్రైవ్ సంస్థ జీపీఎస్ ఆధారంగా కారుని గుర్తించింది. కారులోని ఫింగర్ ప్రింట్స్ ఆధారంగానూ పోలీసుల విచారణ జరుగుతోంది. కేసులో 5 నిందితులు లొంగిపోగా మరో 4 చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. నిందితులు గన్స్ ఎక్కడ కొనుగోలు చేశారో ఆరా తీస్తున్నారు. రాజేష్ గ్యాంగ్ రెక్కీ చేస్తున్నట్లు వారం ముందు నుంచే చందు నాయక్ అనుమానిస్తున్నప్పటికీ జాగ్రత్త పడకపోవడంతో కూడా హత్య సులువుగా జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.